హాయ్ వియాస్, వెల్కమ్ టు అనిల్ జోషన్ యూట్యూబ్ ఛానల్. సో ఆల్రెడీ ఎవరైతే ఈ యొక్క గ్రూప్ టూ ఫిలిమ్స్ క్లియర్ చేశారో వాళ్ళందరికీ కూడా వన్స్ అగైన్ మన ఛానల్ తరపున కంగ్రాచులేషన్స్. అదే విధంగా మీరందరూ కూడా మీ యొక్క గ్రూప్ టూ ప్రిపరేషన్ ని ఎప్పటికే మీరు మొదలు పెట్టారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు మొదలు పెట్టకపోయినా సరే డోంట్ వరీ, ఎందుకంటే మనం మన ఛానల్లో ఈ యొక్క గ్రూప్ టూ మెయిన్స్ అనేది ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ప్రతి ఒక్క టాపిక్ ని కూడా ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి అనే విధంగా మనం మన ఛానల్లో పేపర్ వన్ కి సంబంధించి ఏపీ హిస్టరీ, అదే విధంగా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి సిలబస్ లో ఏ విధంగానైతే వాళ్ళు మెన్షన్ చేశారో అదే విధంగా ప్రతి ఒక్క కాన్సెప్ట్ ని కూడా నేను అనేకమైనటువంటి స్టాండర్డ్ బుక్స్ ని సేకరించి మీ అందరికీ కూడా సింపుల్ గా అర్థమయ్యే విధంగా నా యొక్క ఓన్ హ్యాండ్ రైటింగ్ ద్వారా మీకు ఆల్రెడీ ఏపీ హిస్టరీ, అదే విధంగా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి వీడియోస్ అనేవి ఆల్రెడీ మన ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. అదే విధంగా మనం ఇండియన్ ఎకానమీకి సంబంధించి కూడా సిరీస్ అనేది స్టార్ట్ చేసుకోవడం జరిగింది. సో దానిలో భాగంగా ఆల్రెడీ మనం యొక్క నేషనల్ ఇన్కమ్ ఏదైతే ఉందో దాని గురించినటువంటి వీడియోస్ అనేవి ఆల్రెడీ 2 వీడియోలు మన ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా సరే కనుక మీలో యొక్క గ్రూప్ టూ మెయిన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలో మీకు తెలియకపోయినా సరే, లేదా మీరు కనుక అసలు మెయిన్స్ ని ఎలా ఎదుర్కోవాలి అని మీరు సతమతం అవుతుంటే కనుక ఖచ్చితంగా మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఈ యొక్క గ్రూప్ టూ మెయిన్స్ అయ్యేంత వరకు కూడా నేను ఖచ్చితంగా మన ఛానల్లో యొక్క సిలబస్ ని వాళ్ళు ఏ విధంగా అయితే మెన్షన్ చేశారో ప్రతి ఒక్క కాన్సెప్ట్ ని కూడా నేను ఏ ఒక్క పాయింట్ కూడా వదలకుండా 100% ఖచ్చితంగా కూడా మీ అందరికీ అందిస్తానని చెప్పి మన ఛానల్ తరపున మీకు తెలియజేస్తున్నాను. అదే విధంగా ఎవరైతే ఈ యొక్క గ్రూప్ టూ మెయిన్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే మీరు మన ఛానల్ ఖచ్చితంగా ప్రతి విద్యార్థి కూడా షేర్ చేయండి. మీకు నచ్చితే ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అదే విధంగా ఒక లైక్ కూడా చేయండి. ఇంకా మన డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే ఈ యొక్క శాతవాహనులను యుగాన్ని మనం ఆల్రెడీ ప్రీవియస్ గా మనం కంటిన్యూస్ గా ఒక 7 వీడియోల రూపంలో మనం ఈ యొక్క శాతవాహనులకు సంబంధించినటువంటి పరిపాలన విధానం కానీ, వాళ్ళ యొక్క రాజకీయ చరిత్ర అనేది ఏ విధంగా ఉంది, అదే విధంగా వాళ్ళ యొక్క సాంఘిక పరిస్థితులు అనేవి ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ యొక్క వాణిజ్యం అనేది ఏ విధంగా జరిగింది, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు అనేవి ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా ఇతర రాజ్యాలతో వాళ్ళ వ్యాపారాన్ని వాళ్ళు విస్తరించుకున్నారు, అదే విధంగా వాళ్ళు విదేశాలతో ఏ విధంగా వాళ్ళ యొక్క వ్యాపారాన్ని, వాళ్ళ యొక్క వాణిజ్యాన్ని వాళ్ళు కొనసాగించాలని చెప్పి మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఒకవేళ కనుక మీలో కనుక ఎవరైనా సరే ఆ వీడియోస్ చూడకపోతే కనుక అవన్నీ కూడా మన ప్లేలిస్ట్ లో మన ఛానల్ అందుబాటులో ఉన్నాయి, అవన్నీ కూడా మీరు చూడండి. సో ఈ విధంగా ఏంటంటే మనం ప్రతి చాప్టర్ ని కూడా, అంటే మనకి ఏపీ హిస్టరీకి సంబంధించి ప్రతి చాప్టర్ ని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం రాజకీయ చరిత్ర, తర్వాత వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అంటే పరిపాలన వ్యవస్థ, తర్వాత వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు, తర్వాత వాళ్ళ యొక్క వ్యాపారం, తర్వాత వాళ్ళ యొక్క వాణిజ్యం అనేది ఏ విధంగా ఉంది, తర్వాత ఏంటంటే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, తర్వాత ఫైనల్ గా ఏంటంటే ప్రతి ఒక్క యుగానికి సంబంధించి వాళ్ళ యొక్క మత పరిస్థితులు అనేవి ఏ విధంగా ఉన్నాయని చెప్పి మనం ఇన్ డీటెయిల్ గా ప్రతి ఒక్క యుగానికి సంబంధించి మనం తెలుసుకుందాం. అంటే శాతవాహన సిరీస్ ఒకటే కాకుండా తర్వాత వచ్చేటువంటి ఇక్ష్వాకులు కానీ, తర్వాత వచ్చేటువంటి విష్ణుకుండులు కానీ, తర్వాత రానున్న రోజుల్లో మనం అన్ని క్లాసులు కూడా ఈ విధంగానే మనం ఖచ్చితంగా చెప్పుకోబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోస్ ని ఎట్టి పరిస్థితులను మిస్ చేసుకోకుండా నేను చెప్పేటప్పుడు మీరు అందరూ కూడా ఖచ్చితంగా మీ యొక్క సొంత నోట్స్ ని కూడా మీరు పక్కన పెట్టి ప్రిపేర్ అవ్వండి. అదే విధంగా మన ఛానల్లో కనుక మీరు జాయిన్ అయినట్లయితే కనుక ఖచ్చితంగా ఈ యొక్క పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క నోట్స్ అన్ని కూడా నేను మీకు సపరేట్ గా అందించడం జరుగుతుంది. అదే విధంగా రానున్న రోజుల్లో నేను ఖచ్చితంగా ప్రతి వీకెండ్ కూడా నేను ఏవైతే వీడియోస్ అనేవి చెప్పానో దాని గురించి ఖచ్చితంగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి సంబంధించి ఎవ్రీ వీక్ సంబంధించి నేను ఏదైతే ఒక వీడియోస్ అనేవి మీకు అందిస్తున్నానో ఆ వీడియోకి సంబంధించి ప్రతి వారం కూడా ఏంటంటే నేను ఒక వీలైతే కనుక ఖచ్చితంగా ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మీకు అన్ని బెనిఫిట్స్ కావాలంటే కనుక మీరు ఖచ్చితంగా మన ఛానల్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా మన ఛానల్ మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఇక మన డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే శాతవాహనుల రాజులకు సంబంధించి ఆల్రెడీ మనం వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు అన్ని కూడా మనం ప్రీవియస్ వీడియో డిస్కస్ చేసుకున్నాం. ఇంకా లాస్ట్ లో ఏంటంటే వాళ్ళ యొక్క మత పరిస్థితులు అనేవి ఏ విధంగా ఉన్నాయి, అంటే వాళ్ళు పరిపాలించేటప్పుడు ఏ మతాన్ని వాళ్ళు ఎక్కువగా ప్రోత్సహించడం జరిగింది, లేదా అనేక మతాలు అనేవి వీళ్ళు పరిపాలించేటప్పుడు ఉండడం వల్ల ఏమైనా సరే అక్కడ మనకి హిందువులు కానీ, లేదా తర్వాత ఉన్నటువంటి రాజులు ఎవరైతే వచ్చారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో ఈ యొక్క మత పరిస్థితులకు వెళ్లే ముందు అసలు మనం ఏంటంటే వైదిక మతం అంటే ఏంటంటే, సో ఎప్పుడైతే మనకి ఆర్యులు ఈ విధంగా ఉత్తర భారతదేశానికి వాళ్ళు దండయాత్రకు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వైదిక మతాన్ని వాళ్ళు తీసుకురావడం జరిగింది. అంటే ఏంటంటే వేదాలు ఏవైతే ఉన్నాయో ఆ వేదాలను వాళ్ళు ఏంటంటే తయారు చేయడం జరిగింది. అంటే వేదాలు రాసింది ఎవరంటే మనకి యొక్క ఆర్యులు యొక్క వేదాలను వాళ్ళు తయారు చేయడం లేదా రాయడం జరుగుతుంది. అంటే వేదాలు ఏవైతే ఉన్నాయో అంటే మన యొక్క ఋగ్వేదం కానీ, సామవేదం కానీ, యజుర్వేదం కానీ, అధర్వణ వేదం కానీ యొక్క వేదాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఈ వేదాలను పఠించే వాళ్ళందరూ కూడా ఏమంటారంటే వైదిక మతస్థులు అంటారన్నమాట. సో ఈ విధంగా వేదాలను పఠిస్తూ అనేకమైనటువంటి యజ్ఞాలు చేస్తూ అనేకమైనటువంటి
క్రతువులు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఏమంటారంటే వైదిక మతస్థులు అంటారు. సో ఈ విధంగా మన భారతదేశంలోకి ఈ యొక్క వైదిక మతం అనేది మన భారతదేశంలోకి రావడం జరిగింది అనమాట. సో ఎప్పుడైతే ఈ విధంగా వైదిక మతం అనేది భారతదేశంలోకి రావడం జరిగిందో, సో అప్పుడు ఈ యొక్క శాతవాహన రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజులు ఎవరైతే ఉన్నారో ఆ రాజ్యంలోకి కూడా ఈ యొక్క వైదిక మతం అనేది రావడం జరుగుతుంది. సో అప్పుడు ఏం జరుగుతుందంటే, సో జనరల్ గా ఏంటంటే ఈ యొక్క శాతవాహన రాజ్యంలో ఎటువంటి మత సంఘర్షణలు అనేవి జరగలేదు అనమాట. అంటే అన్ని మతాలను కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సహనంగా ప్రతి మతాన్ని కూడా వాళ్ళు ఆదరించడం జరిగింది. అయినప్పటికీ కూడా బ్రాహ్మణుల యొక్క డామినేషన్ అనేది యొక్క శాతవాహన రాజ్యం ఎక్కువగా ఉండేది అనమాట. ఎందుకంటే ఈ యొక్క క్రతువులు కానీ లేదా యొక్క వేదాలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి అన్ని కూడా ఎవరు చదువుతారంటే ఎక్కువగా బ్రాహ్మణులు చదవడం జరిగింది కాబట్టి, అంటే ఈ యొక్క బ్రాహ్మణులు అనే వాళ్ళు ఎవరు ఈ యొక్క బ్రహ్మతల నుంచి ఉద్భవించారని చెప్పి మనం ఆల్రెడీ చూసాం కాబట్టి వీళ్ళందరూ ఏంటంటే ఈ యొక్క శ్లోకాలను పఠించడం కానీ లేదా యొక్క పద్యాల యొక్క అర్థాలను వాళ్ళు తెలుసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఎవరికి సాధ్యమయ్యాయి అంటే ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకు సాధ్యమయ్యాయి. కాబట్టి బ్రాహ్మణుల డామినేషన్ అనేది ఖచ్చితంగా ఇక శాతవాహన రాజ్యంలో ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవాలి. సో ఈ విధంగా బ్రాహ్మణుల డామినేషన్ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే క్షత్రియులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏమవుతుందంటే ఒక అసహనానికి గురవడం జరుగుతుంది అనమాట. ఎందుకని ఆ రాజ్యాన్ని పరిపాలించేది ఎవరు? క్షేత్రాన్ని పరిపాలించే వాళ్ళు ఎవరని చూసాం మనం? క్షత్రియులని చూసాం. కాబట్టి ఇక క్షత్రియులకి ఏం జరుగుతుందంటే కేవలం బ్రాహ్మణులు మాత్రమే యొక్క వేదాలను పఠించి వాళ్ళు వైదిక మతాన్ని వాళ్ళు అవలంబించడం జరుగుతుంది. క్షత్రియులు ఏంటంటే మీరు వైదిక మతాన్ని అవలంబించడానికి వీలు లేదు, ఎందుకంటే మీరు శ్లోకాలు అనేవి చదవలేరు, మీరు పద్యాల యొక్క భావాలన్నీ మీరు అర్థం చేసుకోలేరు అని చెప్పి ఈ యొక్క బ్రాహ్మణులు ఏం చేశారంటే పూర్తిగా వైదిక మతం వాళ్ళదే అన్నట్లు బ్రాహ్మణులు బిహేవ్ చేయడం జరిగింది అనమాట. సో దీన్ని గమనించినటువంటి క్షత్రియులు కానీ లేదా వైశ్యులు, సో వైశ్యులు ఏంటప్పుడు మనకి అక్కడ ఉన్నటువంటి బిజినెస్ ఏదైతే ఉందో శాతవాహన రాజ్యానికి సంబంధించినటువంటి వ్యాపారం వాణిజ్యం మొత్తం కూడా ఈ యొక్క వైశ్యుల ద్వారానే జరిగింది కాబట్టి ఈ యొక్క వైశ్యులకు కూడా ఇది నచ్చలేదు అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే తర్వాత ఏం చేస్తారంటే, సో మీరు ఒక మతాన్ని తీసుకొచ్చి ఆ మతం మాదే అని చెప్పి మీరు చెప్తున్నారు కాబట్టి మాకు ఆ మతానికి సంబంధించినటువంటి సమాచారం లేదా ఆ మతంలో ఉన్నటువంటి కొన్ని అంశాలు అని చెప్పి మాకు నచ్చలేదు అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి నచ్చినటువంటి మతాన్ని వీళ్ళు క్షత్రియులు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే బౌద్ధ మతాన్ని కానీ లేదా జైన మతాన్ని కానీ వాళ్ళు కొంతమంది రాజులు ఏం చేస్తారంటే స్వీకరించడం జరుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ విధంగా శాతవాహన రాజ్యంలో ఉన్నటువంటి క్షత్రియులు లేదా వయసులు వేరే మతాన్ని స్వీకరించడం జరుగుతుందో అప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు ఏం చేస్తారంటే ఒక కొత్త కాన్సెప్ట్ అనేది తీసుకురావడం జరుగుతుంది. అంటే ఏంటంటే పౌరాణికం అనే కాన్సెప్ట్ వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది. అంటే ఏంటంటే సో మీరు అలాగే వాళ్ళు ఏం చెప్పారు మనకి, ఖచ్చితంగా కనుక మీరు వైదిక మతాన్ని కనుక మీరు అవలంబించాలంటే మీరు ఖచ్చితంగా శ్లోకాలు అనేవి చదవాలి, అదేవిధంగా అనేక యజ్ఞాలు చేయాలి, అనేక క్రతువులు చేయాలి, ఈ విధంగా చేసినప్పుడు మాత్రం మీకు మోక్షం లభిస్తుందని చెప్పి ఫస్ట్ యొక్క బ్రాహ్మణులు చెప్పారు. సో ఎప్పుడైతే యొక్క క్షత్రియులు వయసులు అనేవాళ్ళు వీళ్ళతో విభేదించారు, వీళ్ళు ఏం చెప్తారంటే ఒక కొత్త కాన్సెప్ట్ అనేది తీసుకురావడం జరుగుతుంది. అదేంటంటే మీరు ఈ విధంగా యజ్ఞాలు చేయకపోయినా పర్వాలేదు, క్రతువులు చేయకపోయినా పర్వాలేదు, కానీ ఏంటంటే మీరు పురాణాలు అనేవి ఏ విధంగానైతే ఉన్నాయో ఆ పురాణాల్లో మేము పేర్కొన్నటువంటి కథలు అనేవి ఏ విధంగా ఉన్నాయో నీతి కథలు కానీ లేదా మేము చెప్పేటువంటి ఇతివృత్తాంత కథలు ఏవైతే ఉన్నాయో మారల్ స్టోరీస్ అనేవి ఏం చేశారంటే ఒక బ్రాహ్మణులు పురాణాల రూపంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట. సో ఈ విధంగా యొక్క బ్రాహ్మణులు ఎప్పుడైతే పురాణాల కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారో అప్పుడు ఏం జరిగిందంటే వీళ్ళకి కూడా ఏంటంటే మేము కూడా బ్రాహ్మణులాగానే యజ్ఞాలు చేయకపోయినా సరే మాకు కూడా మోక్షం లభిస్తుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి క్షత్రియులు అదేవిధంగా ఈ రాజ్యంలో ఉన్నటువంటి వైశ్యులందరూ కూడా నమ్మడం జరిగింది అనమాట. సో ఈ విధంగా వీళ్ళని కూడా వీళ్ళు బ్రాహ్మణులు వైదిక మతంలోకి ఆకట్టుకోవడానికి వీళ్ళు ఒక కొత్త కాన్సెప్ట్ ని తీసుకొచ్చి పౌరాణికం అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చి సో దీని ద్వారా ఏంటంటే పురాణాలు ఉన్నాయి, పురాణాలు ఈ విధంగా కథలు ఉంటాయి అని చెప్పి వాళ్ళు ఈ విధంగా హిందూ మతాన్ని ఏం చేశారంటే వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. అంటే ఫస్ట్ గా ఉన్నటువంటి వైదిక మతం ఏదైతే ఉందో ఆ వైదిక మతాన్ని ఈ విధంగా పురాణాల ద్వారా ఏం చేశారంటే వాళ్ళు హిందూ మతం కింద వాళ్ళు మార్చడం జరిగింది. అగైన్ ఈ యొక్క హిందూ మతం ఏమైందంటే శైవ మతం అదే విధంగా వైష్ణవ మతం కింద రెండు మతాల కింద వీడిపోవడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ యొక్క శాతవాహన రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజుల్లో ఎవరు ఏ మతాన్ని స్వీకరించారు అని చూసినట్లయితే సో స్వతంత్ర శాతవాహన రాజ్యాన్ని స్థాపించినటువంటి శ్రీముఖుడు ఎవరైతే ఉన్నాడో ఈ శ్రీముఖుడు జైన మతాన్ని స్వీకరించడం జరుగుతుంది. సో అదేంటి మనం ఆల్రెడీ చూసుకున్నాం కదా, అంతకు ముందు ఈ యొక్క శాతవాహనులు బ్రాహ్మణుల నుంచి పూర్తిగా మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం కదా. మరి శ్రీముఖుడు జైన మతాన్ని ఎందుకు స్వీకరించాల్సి వచ్చిందంటే సో ఈ యొక్క శాతవాహన రాజ్యంలో ఏదైతే ఉంది యొక్క శాతవాహన రాజ్యానికి సంబంధించి వాళ్ళు ఎవరైతే ఈ యొక్క బ్రాహ్మణులు ఉన్నారో వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే రాజ్యాన్ని పరిపాలించాలంటే ఖచ్చితంగా మీరు అనేక యజ్ఞాలు చేయాలి, అనేక క్రతువులు చేయాలని చెప్పి వాళ్ళు చెప్పారు. కాబట్టి సో ఈ విధంగా చేయడం ఈ యొక్క శ్రీముఖుడు అనే రాజు ఎవరైతే ఉన్నాడో ఇతని వల్ల కాలేదు కాబట్టి ఇతను ఏం చేస్తాడంటే మీరు ఆ విధంగా చెప్పారు కాబట్టి ఖచ్చితంగా అవి చేసినప్పుడు మాత్రమే రాజ్యాన్ని పరిపాలించడం జరగదని చెప్పి ఇతను ఏం చేస్తాడంటే జైన మతాన్ని స్వీకరించడం జరుగుతుంది అనమాట. అంటే జైన మతాన్ని స్వీకరించి కూడా నేను నా యొక్క రాజ్య పరిపాలనను
చేస్తానని చెప్పి ఇతను ఏం చేస్తారంటే శ్రీముఖుడు జైన మతాన్ని స్వీకరించడం జరుగుతుంది అనమాట. సో తర్వాత వచ్చినటువంటి తమ్ముడు ఎవరైతే ఉన్నాడో, కన్హుడు ఎవరైతే ఉన్నాడో, ఈ కన్హుడు కూడా జైన మతాన్ని స్వీకరించడం జరుగుతుంది. అంటే వాళ్ళు హిందువులుగా చెప్పినటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పాటించలేకపోయినప్పటికీ కూడా మేము రాజ్య పరిపాలన చేయగలమని చెప్పి అప్పట్లో ఉన్నటువంటి జైన బౌద్ధ మతాలు ఏవైతే ఉన్నాయో ఆ జైన మతాన్ని యొక్క శ్రీముఖుడు అదే విధంగా కన్హుడు స్వీకరించడం జరిగింది అనమాట. సో తర్వాత వచ్చినటువంటి శాతకర్ణి ఎవరైతే ఉన్నాడో ఈ శాతకర్ణి ఎగైన్ ఏం చేస్తారంటే వైదిక మతం ఏదైతే ఉందో ఆ వైదిక మతాన్ని మళ్ళా పునర్వైభవం యొక్క శాతకర్ణి తీసుకురావడం జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క వైదిక మతాన్ని గుర్తుగా అతను ఏం చేస్తాడంటే అనేక అశ్వమేధ యాగాలు అదేవిధంగా రాజసూయ యాగాలు చేయడం జరుగుతుంది అనమాట. తర్వాత ఈ యొక్క శాతకర్ణి భార్య అయినటువంటి దేవి నాగానిక వేసినటువంటి యొక్క నానాగఢ్ శాసనం అనేది ఏదైతే ఉందో ఈ యొక్క నానాగఢ్ శాసనంలో ఏంటంటే వైదిక మతం గురించి అనేక ప్రస్తావన అనేక విషయాలు అనేవి మనకి యొక్క ఇతని భార్య వేయించినటువంటి నానాగఢ్ శాసనం ద్వారా మనకి తెలుస్తుంది అనమాట. సో తర్వాత ఏంటంటే గౌతమిపుత్ర శాతకర్ణి రాజు గురించి మనం అలా డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ యొక్క గ్రేట్ కింగ్ అయినటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి తల్లి అయినటువంటి బాలశ్రీ ఏం చేస్తున్నాం మనకి నాసిక్ ప్రశస్తి శాసనం చేస్తున్నాం కదా. ఈ యొక్క నాసిక్ ప్రశస్తి శాసనంలో హిందూ మతానికి సంబంధించినటువంటి అనేక సమాచారం అనేక ప్రస్తావనలు మనకి యొక్క గౌతమిపుత్ర శాతకర్ణి తల్లి అయినటువంటి బాలాశ్రీ వేయించినటువంటి నాసిక్ ప్రశస్తి శాసనంలో మనకి యొక్క హిందూ మతం సంబంధించినటువంటి అనేక ఆనవాళ్ళు అనేవి ఈ యొక్క శాసనంలో బయలుపడడం జరుగుతుంది అన్నమాట. సో అదే విధంగా ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ఈ విధంగా ఈ యొక్క బ్రాహ్మణులు కేవలం యజ్ఞాలు క్రతువులే కాకుండా మీరు మోక్షాన్ని పొందాలంటే ఏం చేయొచ్చు అంటే వాళ్ళు ఒక భక్తి మార్గం ద్వారా మీరు కూడా మోక్షాన్ని పొందవచ్చు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే మీరు విధంగా పద్యాలు చదవకపోయినా సరే శ్లోకాలు చదవకపోయినా సరే మీరేంటంటే ఒక భక్తి మార్గం ద్వారా కూడా మీరు ఒక మోక్ష మార్గాన్ని పొందవచ్చు అని చెప్పి వాళ్ళు ఎప్పుడైతే చెప్పారో అప్పుడు అక్కడ ఉన్నటువంటి క్షత్రియులు వైశ్యులు అదేవిధంగా శూద్రులు అందరూ కూడా ఏంటంటే ఈ విధంగా వాళ్ళు తర్వాత ఏంటంటే హిందూ మతాన్ని స్వీకరించడం జరిగింది అనమాట. సో అంటే ఫస్ట్ లో ఈ యొక్క బ్రాహ్మణులు ఎవరైతే హిందూ మతాన్ని స్వీకరించి పూర్తిగా వాళ్ళదే అనుకున్నారో తర్వాత ఏం చేశారంటే వాళ్ళు ఈ విధంగా చెప్పడం వల్ల అక్కడ ఉన్నటువంటి క్షత్రియులు కానీ వైశ్యులు కానీ శూద్రులు కానీ అందరూ కూడా ఏంటంటే వీళ్ళు చెప్పినటువంటి భక్తి మార్గాన్ని ప్రోత్సహించే వాళ్ళు ఏంటంటే భక్తి మార్గం ద్వారా వాళ్ళు మోక్షాన్ని పొందవచ్చు అని వాళ్ళు నమ్మడం జరిగింది. అంటే ఏంటంటే సింపుల్ గా ఏం లేదు. ఇప్పుడు మనం జనరల్ గా ఈ రోజు ఏం చేస్తే ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు హిందూ దేవాలయం వెళ్ళినప్పుడు అక్కడ ఏంటంటే మనం ఏదైనా ఒక ఫలం లేదా ఒక పండుని తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి దేవుడికి మనం నైవేద్యంగా సమర్పించి మన కోరికలు అనేవి మనం అక్కడ ఆ దేవుడికి సమర్పించి ఒక గంట అనేది కొట్టి వస్తాం కదా. సో అదే విధంగా కనుక చేసినట్లయితే మీరు కూడా మోక్ష మార్గానికి వెళ్ళొచ్చు అని చెప్పి ఒక బ్రాహ్మణులు చెప్పడం జరుగుతుంది అనమాట. అదే విధంగా ఇక్కడ ఉన్న క్షత్రియులు వైశ్యులు శూద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ భక్తి మార్గాన్ని మోక్ష మార్గాన్ని కూడా వాళ్ళు అవలంబించడం జరిగింది అనమాట. సో తర్వాత కాలానికి ఏం జరుగుతుందంటే తర్వాత 17వ రాజు వచ్చినటువంటి హాలుడు ఎవరైతే ఉన్నాడో ఈ యొక్క హాలుడు ఏంటంటే గాథా సప్తశతి అని ఒక గ్రంథం రాస్తారని చెప్పి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఈ గ్రంథంలో ఏంటంటే శివుని గురించి ప్రస్తావన అనేది ఉంటుంది. అంటే ఇక హాలుని కాలానికి హిందూ మతంలో ఉన్నటువంటి శైవ మతం అనేది ఇతని కాలానికి మనకి శైవ మతం అనేది అతని కాలంలో మనకి రావడం జరిగింది అనమాట. అదే విధంగా ఇతను రాసినటువంటి యొక్క గాథా సప్తశతిలో పార్వతి కళ్యాణం గురించి అదే విధంగా రాధాకృష్ణ కళ్యాణం గురించి అదే విధంగా గణపతి దేవుడి గురించి అనేక హిందూ దేవుడి గురించిన సమాచారం అనమాట. అంటే ఈ సమాచారం మొత్తం కూడా మనకి దేని ద్వారా బయలుపడింది అంటే గాథా సప్తశతి అనే గ్రంథం ద్వారా మనకి బయలుపడిందంట. అదే విధంగా చిత్తూరు జిల్లాలోని గుడిమల్లంలో ఒక శివలింగం అనేది మనకి బయలుపడుతుంది అనమాట. ఇది ఏంటంటే శివుడు విగ్రహం ఉన్నటువంటి ఒక ప్రతిమ అనమాట. ఈ యొక్క ప్రతిమ అనేది భారతదేశంలో పురాతనమైనటువంటి ప్రతిమ అనమాట. అంటే ఏంటంటే మన ఆంధ్రదేశంలో ఈ శివలింగానికి సంబంధించినటువంటి ఆధారాలు అనేవి మనకి యొక్క చిత్తూరు జిల్లా గుడిమల్లంలో మనకి బయలుపడడం జరిగింది అనమాట. అదే విధంగా తర్వాత చూసినట్లయితే మనకి కన్హుడు ఎవరైతే ఉన్నాడో ఈ యొక్క కన్హేరి శాసనం ప్రకారం ఇతను ఏం చేస్తాడంటే వైష్ణవ మతాన్ని ఆదరించాలని చెప్పి మనకి ఈ యొక్క కన్హుడు రాసినటువంటి కన్హేరి శాసనం ద్వారా మనకి తెలుస్తున్నమాట. ఎందుకంటే కన్హుడు అనే పదానికి అర్థం ఏంటంటే శ్రీకృష్ణుడు. సో శ్రీకృష్ణుడు అంటే మనకు ఆటోమేటిక్ గా హిందూ నుంచి అర్థమైపోతుంది, యొక్క పేర్లో ఉంది కాబట్టి యొక్క శ్రీకృష్ణుడు మనకి వైష్ణవ మతాన్ని ఆదరించాడని చెప్పి మనకు తెలుస్తుంది అనమాట. సో తర్వాత వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణి ఎవరైతే ఉన్నాడో ఈ యొక్క గౌతమిపుత్ర శాతకర్ణి ఏం చేస్తాడంటే ఇక్కడ ఉన్నటువంటి వైదిక మతం ఏదైతే ఉందో సో దీన్ని పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది అనమాట. అంటే అంతకు ముందు హాలిడే ఏం చేస్తాడంటే గాథా సప్తశతి ద్వారా తను కూడా హిందూ మతాన్ని పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్ళడం చూస్తాను. కానీ ఈ యొక్క గాథా సప్తశతి అనే గ్రంథం ఏదైతే ఉందో అది ప్రాకృత భాషలో ఉండడం వల్ల ప్రజలందరూ కూడా పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు అనమాట. కానీ తర్వాత వచ్చినటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి ఎవరైతే ఉన్నాడో అతను ఏం చేస్తుంటే ఒక మతంని పూర్తిగా ప్రజల్లోకి తీసుకువెళ్లి వైదిక మతంలో ఉన్నటువంటి అలవాట్లు ఏంటి, వైదిక మతం ద్వారా మనం ఏ విధంగా మోక్షం పొందవచ్చు అనేక అంశాలన్నీ కూడా మనకి ఒక గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చేరవేయడం జరుగుతుంది. అదే విధంగా ఇతను వేసినటువంటి ఒక నాసిక్ శాసనంలో ఏంటంటే ఒక శంఖం ఆకారం కలిగినటువంటి చిహ్నాలన్నీ బయలుపడడం జరుగుతుంది. అదే విధంగా అనేక వైష్ణవ మత చిహ్నాలన్నీ కూడా ఈ యొక్క గౌతమి
పాటలీపుత్ర శాతకర్ణి కాలానికి సంబంధించి అతను వేయించిన శాసనంలో మనకి బయలుపడడం జరుగుతుంది అనమాట. అంటే ఈ విధంగా శాతవాహన రాజ్యంలో మనకి వైదిక మతం అని తర్వాత కాలంలో హిందూ మతం కింద మారింది. హిందూ మతం అని తర్వాత కాలంలో శైవ మతం కింద, అదే విధంగా వైష్ణవ మతం కింద కూడా మారిందని చెప్పి మనం ఈ యొక్క మత పరిస్థితుల్లో భాగంగా మనం డిస్కస్ చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత ఏంటంటే జైన మతం కూడా మనకి ఈ యొక్క శాతవాహన కాలంలో జైన మతం కూడా వాళ్ళ యొక్క రాజ్యంలో అలవాట్లు ఉందని చెప్పి మనం చూడొచ్చు అనమాట. ఎలాగంటే చూడండి, సో అప్పటికే ఏంటంటే ఆంధ్రలోకి మనకి క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలోకి మనకి ఈ యొక్క జైన మతం అనేది మన యొక్క ఆంధ్రలోకి రావడం జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క జైన మతాన్ని స్టార్ట్ చేసింది ఎవరు, స్థాపించింది ఎవరంటే మనకి 24వ తీర్థంకరుడైనటువంటి వర్ధమాన మహావీరుడు అనమాట. ఈ యొక్క వర్ధమాన మహావీరుడు ఈ యొక్క జైన మతాన్ని ఎప్పుడైతే స్థాపిస్తాడో ఈ యొక్క జైన మతం అనేది మన ఆంధ్రాలో కూడా క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలోకి రావడం జరుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే మనకి మన ఆల్రెడీ ఇండియన్ హిస్టరీలో చదివాం ఏమని, అశోకుడు ఎప్పుడైతే ఉన్నాడో అశోకుడు ఏం చేస్తాడంటే కళింగ యుద్ధం అనేది చేస్తాడు. అంటే ఒరిస్సాలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ఒరిస్సాని కూడా తన రాజ్యంలో కలుపుకోవడానికి కళింగ యుద్ధం చేస్తాడని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఇక కళింగ యుద్ధం తర్వాత అనేక మంది ఏంటంటే చనిపోవడం జరుగుతుంది. చాలా మంది శరీరాలను చిత్రవద కింద పడిపోవడం జరుగుతుంది. అనేక మంది తలలు అనేవి తెగిపోవడం జరుగుతుంది. చాలా రక్తపాతం అనేది ఆ యుద్ధంలో జరుగుతుందని చెప్పి మనం చూసాం కదా. సో ఆ యుద్ధం జరిగిన తర్వాత ఈ అశోకుడు ఏం చేస్తాడు, ఒక దమ్మా విధానాన్ని అతను ప్రాపగెండా చేస్తాడు. అంటే దమ్మా ప్రాపగెండా అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రచారం అనేది ఈ యొక్క అశోకుడు అనేది చేయడం జరుగుతుంది అనమాట. అంటే దీని ప్రకారం ఏంటంటే అప్పటికే జైన మత బౌద్ధ మతాలు అనేవి ఖచ్చితంగా మన ఆంధ్రదేశంలో కూడా, అంటే ఉత్తర భారతదేశంలోనికే కాకుండా మన ఆంధ్రదేశంలో కూడా వచ్చాయని చెప్పి మనకి అతను ప్రకటించినటువంటి దమ్మా విధానం ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. సో తర్వాత అతని మనవడైనటువంటి సంప్రతి ఎవరైతే ఉన్నాడో అశోకుని మనవడైనటువంటి సంప్రతి ఏం చేస్తాడంటే ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అమరావతి దగ్గరలో గల వడ్డేమాను అనే ప్రదేశంలో ఏం చేస్తాడంటే ఈ యొక్క జైనులు ఎవరైతే ఉన్నారో ఆ జైనులందరూ కూడా రెస్ట్ తీసుకోవడానికి, అంటే జైన మతాన్ని వ్యాప్తి చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అతను ఏం చేస్తాడంటే విహారాలు అనేవి, అంటే గెస్ట్ హౌస్, అంటే ఈ రోజున మన గెస్ట్ హౌస్ అంటే ఏంటి, అక్కడ మనం ఏ విధంగా అయితే రెస్ట్ తీసుకుంటాం అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి జైనులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రెస్ట్ తీసుకోవడానికి అతను ఏంటంటే అనేక గెస్ట్ హౌసెస్ అనేవి వడ్డేమన్న ప్రదేశంలో అతను నిర్మించడం జరుగుతుంది. అదే విధంగా సో పక్క రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి కళింగ ఏదైతే ఉందో ఆ రాజ్యాన్ని పరిపిస్తున్న కారవేలుడు కాలం నాటికి మనకి జైన మతం అనేది అక్కడ జైన మతం కూడా మనం ఉందని చెప్పి చూడొచ్చు అనమాట. అదే విధంగా ఈ యొక్క జైనులకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కొండనాచార్యుడు అని చెప్పి ఒక జైన మతాచార్యుడు ఉంటాడు. ఈ యొక్క జైన మతాచార్యుడు ఏం చేస్తాడంటే అనంతపురం దగ్గరలోని కొనకళ్ళ అనే ప్రదేశంలో ఏంటంటే అనేక జైనాశ్రమాలను నిర్మించడం జరుగుతుంది. అదే విధంగా ఈ యొక్క అనంతపురం జిల్లాలోని కొనకళ్ళ అతని యొక్క నివాస స్థావరం కాబట్టి అక్కడ ఏం చేస్తాడంటే ఈ యొక్క జైనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనేక విహారాలు అనేవి ఇతను నిర్మించడం జరుగుతుంది అనమాట. సో ఇతనికి ఏమంటారంటే తర్వాత ఇతనికి వచ్చిన బిరుదు ఏంటంటే పద్మనంద భట్టారకుడు అని చెప్పి ఒక కొండనాచారిని పిలవడం జరుగుతుంది అనమాట. సో తర్వాత ఈ యొక్క జైన మతం ఏంటంటే చీలిక అనేది రావడం జరుగుతుంది అనమాట. అంటే శ్వేతాంబరులు అదే విధంగా దిగంబరుల కింద వీళ్ళు డివైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే దిగంబర శాఖ ఏదైతే ఉందో దీనికి ఎవరు నాయకత్వం వహిస్తారంటే భద్రబాహు నాయకత్వం వహిస్తాడు. అదేవిధంగా శ్వేతాంబరుని శాఖ ఏదైతే ఉందో దీనికి స్థూలభద్ర అనే అతను నాయకత్వం వహిస్తాడు. ఈ విధంగా డివైడ్ అయిపోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ యొక్క జైన మతం అనేది పూర్తి యొక్క శాతవాహన రాజ్యంలో లేదని చెప్పి మనం చూస్తాం అనమాట. అంటే స్టార్టింగ్ లో ఉన్నటువంటి యొక్క జైన మతం ఏదైతే ఉందో ఎప్పుడైతే ఈ విధంగా చీలిక అనేది వచ్చిందో ఈ యొక్క జైన మతం అనేది పూర్తిగా ఈ యొక్క శాతవాహన రాజులు ఆదరించలేదని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ యొక్క జైన మతం ఏంటంటే పూర్తిగా అహింసా విధానం అనేది ఉండేదన్నమాట. అంటే ఈ యొక్క అహింసా విధానం వల్ల ఏం జరిగిందంటే అప్పుడు వాళ్ళు ఏదైతే వ్యవసాయం చేస్తున్నారో ఆల్రెడీ మన శాతవాహనుల యొక్క ప్రధాన వృత్తి కింద మనం ఏం చూసాం, వ్యవసాయం చూసాం కదా. ఆ యొక్క వ్యవసాయం కూడా అహింస కింద వస్తుందని చెప్పి, ఎందుకంటే వ్యవసాయం చేసినప్పుడు ఏం చేయాలి, మొక్కలు అనేవాళ్ళు కట్ చేస్తూ ఉండాలి కాబట్టి ఆ మొక్కల్ని దొండం లేదా మొక్కల్ని కట్ చేయడం కూడా అహింస కింద వస్తుందని చెప్పి ఈ యొక్క జైన మతం చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా జైన మతంలో చెప్పినటువంటి అహింస అనేది అక్కడ వ్యవసాయం చేసినట్టు వాళ్ళకి నచ్చలేదు కాబట్టి ఈ యొక్క జైన మతం అనేది క్షీణించడం జరిగింది అనమాట. సో తర్వాత వచ్చిన మతం ఏంటంటే మనకి బౌద్ధ మతం అనేది తర్వాత కాలంలో రావడం జరిగింది అనమాట. ఈ యొక్క బౌద్ధ మతం యొక్క కాన్సెప్ట్ ఏంటంటే వే ఆఫ్ లివింగ్, అంటే మనం ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ప్రజలతో మనం మన యొక్క సంభాషణను కొనసాగించాలని చెప్పి పూర్తిగా చెప్పేది మనకి ఈ యొక్క బౌద్ధ మతం అనమాట. అంటే ఈ యొక్క బౌద్ధ మతం అనేది పూర్తిగా దేని డిపెండ్ అయిందంటే నైతికత, అంటే మన యొక్క మారల్ వాల్యూస్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, అదే విధంగా అహింసా విధానం అనేది ఏ విధంగా ఉంది. సో మనం ఆల్రెడీ ఇండియన్ హిస్టరీలో చూసినట్లయితే గాంధీజీ ఏంటంటే పూర్తిగా అహింసా విధానంతోనే మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క అహింసా విధానాన్ని గాంధీజీ ఎక్కడి నుంచి తీసుకున్నాడంటే ఈ యొక్క బౌద్ధ మతంలో ఉన్న అహింసా విధానం ఏదైతే ఉందో, బుద్ధుడు ప్రవేశపెట్టినటువంటి అహింసా విధానం ఏదైతే ఉందో దాన్ని నేర్చుకున్నటువంటి గాంధీజీ ఏం చేస్తుంటే పూర్తిగా అహింసా విధానం ద్వారానే మన భారతదేశానికి స్వాతంత్రం రావడం జరుగుతుంది అనమాట. సో యొక్క బౌద్ధ మతంలో శాతవాహన రాజ్యంలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే ఈ యొక్క బౌద్ధ మతం అనేది పూర్తిగా ప్రజలు స్వీకరించడం జరిగిందనమాట. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు
బ్రాహ్మణులు క్షత్రియులు వీళ్ళందరూ ఏం చేశారని చూస్తాం ఆల్రెడీ మనం. యజ్ఞాలు అదేవిధంగా క్రతువులు చేయకపోయినా సరే అనేక పద్యాలు అనేవి మీరు నేర్చుకోవాల్సి ఉంటుందని అని ఎప్పుడైతే చెప్పారో అక్కడ ఉన్నటువంటి శూద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏం చేశారంటే అవన్నీ మాకు అర్థం కావట్లేదు అని చెప్పి అప్పుడు సింపుల్ గా ఉన్నటువంటి మతం ఏంటంటే బౌద్ధ మతం. కాబట్టి ఈ విధంగా వాళ్ళు ఏం చేశారంటే వైష్ణవ మతం నుంచి జైన మతంకి, జైన మతం నుంచి వాళ్ళకి ఏంటంటే బౌద్ధ మతంలోకి కన్వర్ట్ అవడం జరిగింది. అంటే ప్రజలు పూర్తిగా యొక్క బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది. కానీ రాజులు ఎవరైతే ఉన్నారో, పరిపాలించేటువంటి రాజులు అంటే శాతవాహన రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా స్వీకరించలేదు. కానీ ప్రజలందరూ కూడా ఏంటంటే యొక్క బౌద్ధ మతంలోకి మారడం జరిగింది అనమాట. సో ఈ విధంగా ఎప్పుడైతే ప్రజలు బౌద్ధ మతంలోకి మారారో అప్పుడు వాళ్ళు పరిపాలిస్తున్న రాజు ఏం చేశాడంటే బౌద్ధ మతాన్ని కూడా ఆదరించాడు. అంటే ఈ యొక్క శాతవాహన రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హిందువులు అయినప్పటికీ కూడా, బ్రాహ్మణులు అయినప్పటికీ కూడా బౌద్ధ మతాన్ని అవలంబిస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కక్ష తీర్చుకోకుండా వాళ్ళని ఆ విధంగానే వాళ్ళు బౌద్ధ మతం స్టార్ట్ చేసినా సరే అంటే వాళ్ళు బౌద్ధ మతాన్ని వాళ్ళ మతం కింద స్వీకరించినప్పటికీ కూడా వీళ్ళు వాళ్ళని కూడా ఆదరించారని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. అదే విధంగా ఈ యొక్క బౌద్ధ మతం తర్వాత ఏంటంటే ఏ విధంగానైతే జైన మతంలో మనకి అనేక చీలికలు వచ్చాయో అదే విధంగా బౌద్ధ మతంలో కూడా మనకి సమావేశాలు జరుగుతాయని చెప్పి మనం ఆల్రెడీ ఇండియన్ హిస్టరీలో చదువుకుంటాం. ఏంటి ఫస్ట్ కౌన్సిల్, అదేవిధంగా సెకండ్ కౌన్సిల్, థర్డ్ కౌన్సిల్స్ అంటే 3 సమావేశాలు అని చెప్పి బౌద్ధ మత సమావేశాలు జరుగుతాయని చూసాం కదా. సో దాంట్లో ఏంటంటే ఇక్కడ కూడా సమావేశాలు ఏం జరుగుతుంది, ఇక బౌద్ధ మతంలో కూడా చీలిక అనేది రావడం జరుగుతుంది. సో అదే ఆ చీలికలు ఏంటంటే తేరావాదం, అదే విధంగా మహాసాంఘికవాదం అనే చీలిక అనేది ఇక బౌద్ధ మతంలో రావడం జరుగుతుంది. అంటే తేరావాదం అంటే ఏంటంటే బుద్ధుడు ఏదైతే పాటించినటువంటి బోధనలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా పాటించే వాళ్ళని ఏమంటారంటే తేరావాదులు అంటారు. అది అలా కాకుండా మహాసాంఘికవాదం అని చెప్పి ఇంకొక శాఖ కింద డివైడ్ అవ్వడం జరిగింది అనమాట బౌద్ధ మతం. ఈ యొక్క మహాసాంఘికవాదం అంటే ఏంటంటే బుద్ధుడు పాటించినటువంటి సూత్రాలు కాకుండా మంత్రాలు, తంత్రాల ద్వారా కూడా మనం మోక్షాన్ని పొందవచ్చు అని చెప్పి బుద్ధుడి ప్రతిమలు ఏవైతే ఉన్నాయో, అంటే బుద్ధుడి బొమ్మలు ఏవైతే ఉన్నాయో ఆ బొమ్మల్ని పూజించే సాంప్రదాయం అనేది మనకి ఈ యొక్క మహాసాంఘికవాదంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేవాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ఈ యొక్క మహాసాంఘికవాదం ఏదైతే ఉందో ఈ యొక్క మహాసాంఘికవాదాన్ని ఆంధ్రదేశంలోకి బాగా ప్రాచుర్యం తెచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే మనకి మహాదేవ భిక్ష అని చెప్పి ఇతను ఏం చేస్తాడంటే ఇక్కడ ఉన్నటువంటి మహాసాంఘికవాదం ఏదైతే ఉందో అంటే అనేక మంత్రాల ద్వారా అదేవిధంగా తంత్రాల ద్వారా కూడా బౌద్ధ మతంలో కూడా ప్రచారం చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మహాదేవ భిక్ష ఏం చేస్తారంటే ఆంధ్రదేశంలోకి యొక్క బౌద్ధ మతాన్ని ప్రాచుర్యంలోకి తేవడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క మహాసాంఘికవాదాన్ని అవలంబించే వాళ్ళని ఏమంటారంటే చైత్యకులు అంటారు అనమాట. ఈ యొక్క చైత్యకుల్లోనే మళ్ళీ అగైన్ ఏంటంటే మహాయానం అదేవిధంగా హీనయానం అని చెప్పి ఈ యొక్క బౌద్ధ మతం 2 శాఖల కింద మరలా డివైడ్ అవ్వడం జరిగింది అనమాట. అంటే ఈ యొక్క మహాయానం అంటే శాఖ అంటే ఏంటంటే ఈ యొక్క బుద్ధుని ప్రతిమను పూజించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏమంటారంటే మహాయానం అంటారు. అదే విధంగా హీనయానం అంటే ఏంటంటే బుద్ధుని చిహ్నాలు ఏవైతే ఉన్నాయో అంటే బుద్ధుడి చిహ్నాలకు సంబంధించిన లోటస్ కానీ అదే విధంగా అనేక చిహ్నాలు అనేవి ఉంటాయి కదా. మనం చూసాం బుద్ధుడు పుట్టినప్పుడు ఒక చిహ్నం, అదేవిధంగా బుద్ధుడు చనిపోయినప్పుడు ఒక చిహ్నం, అదేవిధంగా బుద్ధుడు తన ఇంటిని వదిలి వెళ్ళేటప్పుడు ఒక చిహ్నం, అదేవిధంగా ఆ చిహ్నాలన్నీ కూడా ఏంటంటే వీళ్ళు పూజించే వాళ్ళని ఏమంటారంటే హీనయాన మతస్థులు అంటారు అనమాట. అంటే సింహాసనం గాని పాదముద్రికలు కానీ వీళ్ళందరూ పూజించే వాళ్ళని ఏమంటారంటే హీనయాన బౌద్ధ మతస్థులు అంటారు అనమాట. సో ఈ విధంగా ఇక మహాయాన బౌద్ధ మతం అనేది ఏదైతే ఉందో సో దీన్ని పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లోకి తీసుకొచ్చింది ఎవరంటే మనకి నాగార్జునుడు. అంటే బౌద్ధ మతంలో మనకి యొక్క గొప్ప కవి ఎవరంటే మనకి యొక్క నాగార్జునుడు అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఈ యొక్క నాగార్జునుడు ఆంధ్రదేశంలోకి యొక్క మహాయాన బౌద్ధ మతం అనేది పూర్తిగా అతను తీసుకురావడం జరిగింది అనమాట. ఇతను రచించినటువంటి గ్రంథాలు ఏంటంటే రత్నావళి గ్రంథం, అదేవిధంగా స్పృహల్లేఖ అనే గ్రంథం రాశాడు అనమాట. ఈ యొక్క నాగార్జునుడు ఆచార్య నాగార్జునుడు ఎవరికి సమకాలికుడు అంటే శ్రీ యజ్ఞశ్రీ శాతకర్ణి ఎవరైతే ఉంటాడో ఈ యొక్క శ్రీ యజ్ఞశ్రీ శాతకాలానికి అతను సమకాలికుడు అనమాట. అంటే ఇతని కాలంలో ఈ యొక్క ఆచార్య నాగార్జునుడు ఉండేవాడని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క ఆచార్య నాగార్జునుడిని ఈ యొక్క శ్రీ యజ్ఞశ్రీ శాతకర్ణి ఏం చేస్తుంటే అనేక విరాళాలు ఇచ్చేవి, అనేక బౌద్ధ సంఘాలకు విరాళాలు ఇవ్వడం, అదేవిధంగా అనేక బౌద్ధ సంఘాలకి ఆరామాలు కట్టించడం, విహారాలు కట్టించడం ఈ యొక్క శ్రీ యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో జరుగుతుంది అనమాట. అదేవిధంగా శ్రీ పర్వతంలో ఇతను అనేక మహా చైత్యాలు అనేవి ఇతను నిర్మించడం జరుగుతుంది. సో తర్వాత ఏం జరుగుతుందంటే ఈ యొక్క బ్రాహ్మణులు ఏం చేస్తారంటే సో ఈ విధంగా ఎప్పుడైతే ఆంధ్రదేశంలో బౌద్ధ మతం అనేది పీక్ స్టేజ్ లోకి వెళ్ళిపోతుందో పూర్తిగా ప్రజల్లోకి కాకుండా రాజుల్లోకి వెళ్తుందని చెప్పి ఎప్పుడైతే ఇక బ్రాహ్మణులు గమనించడం జరిగిందో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క ఆచార్య నాగార్జునుని చంపారు లేదా చంపి ఉండవచ్చు అని చెప్పి మనకి ఒక కాన్సెప్ట్ అంటే ఒక నానుడు అనేది మనకి చరిత్రలో చూసుకోవచ్చు అనమాట. అదే విధంగా ఈ యొక్క ఆచార్య నాగార్జున తర్వాత వచ్చిన ఆర్యదేవుడు ఎవరైతే ఉన్నాడో ఈ యొక్క ఆర్యదేవుడు కూడా బౌద్ధ మతాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాడు పూర్తిగా ఒక భావనతో బ్రాహ్మణులు యొక్క ఆర్యదేవుని కూడా చంపేసి ఉండవచ్చు అని చెప్పి మనకి చరిత్రలో భాగంగా మనకి చరిత్రకారులు వర్ణించడం జరిగింది అనమాట. సో తర్వాత ఏం జరుగుతుందంటే సో ఈ విధంగా ఎప్పుడైతే ఒక బ్రాహ్మణులు వాళ్ళని చంపేశారో అంటే వాళ్ళ యొక్క ఆత్మను వాళ్ళు ఎప్పుడైతే చంపేసి ఆత్మార్పణ అనేది జరిగిపోయిందో ఈ యొక్క మహాయానం అనేది మన ఆంధ్రదేశంలో ఇంకా విజృంభించింది అనమాట. అంటే వాళ్ళు ఏదైతే
ఎప్పుడైతే నిర్మూలిద్దాం అనుకున్నారో ఈ యొక్క మహాయానం అనేది మన ఆంధ్రదేశంలో 3 పువ్వులు అదేవిధంగా 6 కాయల కింద విజృంభించడం జరిగింది అనమాట. ఇది ఈ యొక్క శాతవాహన రాజ్యానికి సంబంధించినటువంటి మత పరిస్థితులు అనమాట. అదేవిధంగా ఇంకొక 2 పాయింట్లు ఏంటంటే ఈ యొక్క ఆచార్య నాగార్జున ఎవరైతే ఉన్నాడో ఈ యొక్క ఆచార్య నాగార్జున మరొక పేరు ఏంటంటే ఇండియన్ ఐన్స్టీన్ అనమాట. అదేవిధంగా 2వ బుద్ధుడు. ఈ యొక్క ఆచార్య నాగార్జున అనేక విశ్వవిద్యాలయాలను కూడా స్టార్ట్ చేస్తారు అనమాట. సో ఇది యొక్క శాతవాహనులకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఏంటంటే వాళ్ళ యొక్క మత పరిస్థితులు అనేవి ఏ విధంగా ఉన్నాయి, దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనమాట. సో నెక్స్ట్ మన రేపొద్దున వీడియోలో తర్వాత వచ్చినటువంటి రాజులు ఎవరంటే మనకి యొక్క శాతవాహనుల తర్వాత ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి సామంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించుకోవడం జరుగుతుంది. అంటే ఈ యొక్క శాతవాహన రాజ్యానికి వాయువ్య దిశలో ఉన్నటువంటి రాజ్యాన్ని యాదవులు వాళ్ళ యొక్క సొంత రాజ్యంగా స్వీకరించడం జరుగుతుంది. అదే విధంగా దక్షిణంగా మహారాష్ట్ర ఉంటుంది కదా, ఈ యొక్క మహారాష్ట్రలో ఏంటంటే రాష్ట్ర కోటులు వాళ్ళ యొక్క వంశాన్ని స్థాపించుకోవడం జరుగుతుంది. అదే విధంగా ఉత్తర కర్ణాటకలో ఏంటంటే కాదంబులు ఏం చేస్తారంటే శాతవాహన సామంతులుగా ఉన్నటువంటి వీళ్ళు స్వతంత్రంగా వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు స్థాపించుకోవడం జరుగుతుంది. అదే విధంగా కృష్ణా గుంటూరు నదీ పరివాహక ప్రాంతం లేదా కృష్ణా గుంటూరు మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాన్ని ఇక్ష్వాకులు స్వాధీనం చేసుకుని ఈ యొక్క శాతవాహన సామంతులుగా ఉన్నటువంటి ఇక్ష్వాకులు ఈ యొక్క ఇక్ష్వాక సామ్రాజ్యాన్ని వాళ్ళు స్థాపించడం జరుగుతుంది. అంటే తర్వాత ఏంటంటే ఈ యొక్క శాతవాహన వంశం తర్వాత మనకి ఇక్ష్వాక వంశం అనేది స్టార్ట్ అవుతుంది. సో తర్వాత వీడియోలో మనం ఇక్ష్వాకుల వంశం అనేది ఏ విధంగా వచ్చింది, వాళ్ళ యొక్క పరిపాలన అనేది ఏ విధంగా ఉంది, వాళ్ళ యొక్క రాజ్య పరిపాలన ఏ విధంగా ఉంది, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు అనేవి ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ యొక్క సోషల్ ఎకనామిక్ కండిషన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ యొక్క మతం అనేది ఏ విధంగా ఉంది అని ఈ విధంగా మనం 1 by 1 స్టెప్ చూసినట్లయితే కనుక మనకి ఈ యొక్క ఇక్ష్వాకులకు సంబంధించి కూడా మనకి అనేక ఇక్ష్వాకులకు సంబంధించి కూడా వీడియోస్ అనేవి మనం తర్వాత వీడియోలో చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇది ఈ యొక్క శాతవాహన రాజ్యానికి సంబంధించినటువంటి మత పరిస్థితులు అనమాట. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఫైనల్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.